జనగాం జిల్లా లింగాల గణపురం మండలం కల్లెం గ్రామంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి, కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా రాజముద్ర రాష్ట్ర గీతం మార్పుపై దృష్టి పెట్టడం కాదని, వరంగల్ జిల్లాపై ప్రేమ ఉంటే కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు రాజముద్రలో కాకతీయ కళాతోరణం తీసివేతపై సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలన్నారు. తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. గత సంవత్సరము తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఎంతో గొప్పగా బీఆర్ఎస్ ప్రభుత్వము 21 రోజులు ఘనంగా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వము సాధించిన విజయాలను అనేక రంగాలలో, వ్యవసాయ రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, రవాణా రంగం కావచ్చు, వీటన్నిటిని గొప్పగా 21 రోజులు పండుగ వాతావరణంలో తెలంగాణ మొత్తం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి లెక్క ఉంది. 6 నెలలు ఆకిలి ఊడకపోతే ఏ రకంగా చెత్త పడుతుందో చూసి ఈ 6 నెలలు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఇక చూసినా చెత్త పడ్డదనే చెత్త రాజకీయాలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అనేక మేధావులతోటి, శాస్త్రవేత్తలతోటి, న్యాయ నిపుణులతోటి అందరూ కలిసి తెలంగాణ లోగోను తయారు చేయడం జరిగింది. గొప్పగా తెలంగాణ అంటేనే హైదరాబాద్లో ఉన్న చార్మినార్, అది ప్రపంచం మొత్తం కూడా భారతదేశంలో ఉన్న మాన్మెంట్స్లలో హైదరాబాద్ రాగానే ఫస్ట్ గుర్తొచ్చేది చార్మినార్. చార్మినార్ కట్టి 400 సంవత్సరాలు అయితే 400 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలను గొప్పగా కాంగ్రెస్ హయాంలో చేయడం జరిగింది. ఈ రోజు అదే కాంగ్రెస్ చార్మినార్ ఆనవాళ్లు లేకుండా తెలంగాణను చూపించాలనే ప్రయత్నం ఎంత సిగ్గుచేటు. అసలు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతా ఉన్నారు? ఓన్లీ ఎవరి ఆనవాళ్లు తీయాలనుకుంటున్నారు? చార్మినార్ అనేది కేసీఆర్ ఆనవాళ్ళేం కాదు, హైదరాబాదే కాదు, మొత్తం ప్రపంచం అంతటా ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు సమర్థవంతంగా మరి ఆ రోజు ఎదుర్కోవడమే కాకుండా అనేక వేల మంది, లక్షల మంది చనిపోతే దానికి హిందువులు, ముస్లింలు అనకుండా అందరూ ప్రార్థనలు చేసి ఆ ప్లేగు వ్యాధిని నివారించగలిగింది. ఆ రకంగా అప్పుడున్న గోల్కొండ రాజధానిగా ఉంటే ఆ రాజధానిని హైదరాబాద్కి షిఫ్ట్ చేసి చార్మినార్ కట్టడం కాకుండా భాగ్యలక్ష్మి టెంపుల్ను ఒక పక్కన, మక్కా మసీదును దాని పక్కనే ఏర్పాటు చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే చార్మినారు. అదేవిధంగా దాదాపు 12వ శతాబ్దంలో 200 సంవత్సరాలు పాలించిన కాకతీయ రాజులంటేనే గొలుసుకట్టు చెరువులు, ప్రజాపాలన, వ్యవసాయము, అదేవిధంగా సుపరిపాలనకు నిదర్శనము కాకతీయ రాజుల పాలన, కళా నైపుణ్యం.